నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే గోపి. సార్, పులివెందుల పర్యటన అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే బెంగళూరు అయితే వెళ్ళారు. బెంగళూరులో కొన్ని వార్తలు అయితే బాగా వినపడ్డాయి, ఆయన డీకే శివకుమార్ని కలిశారని. సో బట్ వైసీపీ నుంచి ఒక అగ్రనేతలు కొంతమంది బయట మాట్లాడుతున్నారు. మా దాకా వచ్చిన సమాచారం. ఆ సమాచారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది కేవలం డీకే శివకుమార్ని కలవడానికి కాదు, అక్కడున్న గాలి జనార్దన్ రెడ్డిని కలవడానికి వెళ్ళడానికి కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో దీని గురించి మీరేం చెప్తారు? ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది ఆంధ్రాలో? గాలి జనార్దన్ రెడ్డి గారితోనే. గాలి జనార్దన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నట్టుగానే వార్తలు విన్నాం కదా. ఇప్పుడు ఎందుకంటే కడపలోనో ఎక్కడో, కడప డిస్ట్రిక్ట్లోనో బ్రాహ్మణి స్టీల్స్ అని ఏదో పెట్టాలనుకున్నారని గతంలో గాలి జనార్దన్ రెడ్డి గారు ప్రయత్నించారు. దానికి రాజశేఖర రెడ్డి గారు భూమిని కూడా కేటాయించారు. తర్వాత ఆయన వ్యవహారం అంతా, ఆయన బంగారు ప్లేట్లు, ఆఖరికి బంగారు కొమోడ్లు కూడా, వాష్రూమ్లో కొమోడ్లు కూడా దాంతోనే చేయించుకొని బంగారు పల్లెల్లో తింటాడు. రకరకాల వార్తలు వచ్చాయి కదా. ఆయన అప్పట్లో స్వామివారికి కూడా ఎన్నో 2 కోట్ల విలువ చేసి కిరీటి మీద బహుకరించారని అప్పట్లో, అంటే ఒక 10-12 ఏళ్ళ కిందట మాట చెప్తాను. అటువంటి జనార్దన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నాయని చాలామంది చెప్తారు. బట్ మాకు జస్ట్ పరిచయమే, అంతగా ఇది లేదు మాకు వాళ్ళకి అనేది కూడా చాలామంది చెప్తుంటారు. ఇంకా వాస్తవం ఏంటనేది బాగా సీనియర్ జర్నలిస్టులకి తెలుసు. మనం అంతవరకే మాట్లాడాలి. అయితే గాలి జనార్దన్ రెడ్డి గారు బీజేపీలో ఒక హవా నడిపించి ఒక చక్రం తిప్పిన మనిషి. ఇక్కడ ఇంకో వార్త కూడా ఏంటంటే, బీజేపీలో అంటే తెలంగాణ ప్రకటించిన చిన్నమ్మగా సుష్మా స్వరాజ్ గారు, మీకు ఐడియా ఉంది కదా, పెద్దమ్మ సోనియా గాంధీ అయితే చిన్నమ్మ సుష్మా స్వరాజ్, వీరిద్దరు ఇవ్వడం వల్లే తెలంగాణ సాకారం అయిందని చెప్తుంటారు. అయితే సుష్మా స్వరాజ్ గారు వింగ్లో ఉండే మనిషి, ఆమె ఆమె టీంలో వ్యక్తిగా గాలి జనార్దన్ రెడ్డి గారిని ఎవరు టచ్ చేయలేదు. సో అందుకు ఆయన ఒక వెలిగాడు అనేది కూడా ఒక వార్త ఉంది. ఇప్పుడు ఆవిడ లేరు, చనిపోయారు. ఆ తర్వాత ఎందుకో గాలి జనార్దన్ రెడ్డి గారి ప్రభావం తగ్గింది. అండ్ మోర్ ఓవర్ కర్ణాటక, అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రాకి బోర్డర్గా ఉండే ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో కొంచెం పట్టున్న వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి. బళ్ళారి ఇవన్నీ కూడా ఈ బార్డర్స్ ఉన్నవి. వీటన్నిటిలో కూడా ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఆయనకి పెద్ద పెద్ద సంస్థలు, కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మన తెలుగు వాళ్ళే ఆధిపత్యం చెలాయిస్తుంటారు ఆయన సంస్థల్లో కూడా. అంటే ఆయన పక్క రాష్ట్రంకి వెళ్ళి స్థిరపడినా కూడా, ఆయన రాజకీయ పరంగా అక్కడ అభివృద్ధి చెందినా కూడా తెలుగు వారికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే నాకు తెలిసిన కొందరు మిత్రులు కూడా గాలి జనార్దన్ రెడ్డి గారి కాలేజీలో చదువుకున్న వాళ్ళు, అక్కడ ప్రతి సంస్థకి హెడ్ కానీ కాలేజీ డీన్లు కానీ తెలుగు వాళ్ళే ఉంటారు. పర్టికులర్గా ఆ సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారిని మేబీ జగన్మోహన్ రెడ్డి గారు కలిసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే కాంగ్రెస్లోకి ఎలాగూ వెళ్ళలేరు పరిస్థితి. ఒకవైపు వార్తలు అయితే వినిపిస్తున్నాయి, మరలా కాంగ్రెస్లోకి వెళ్తారు, కాంగ్రెస్లో విలీనం చేస్తారు. విలీనం చేస్తే షర్మిలా గారు ఒప్పుకుంటారా? షర్మిలా గారిని కూడా కొంచెం మరలా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఆయనకి ఇచ్చిన సలహాలు ఏంటంటే, అయ్యా ఎంట గెలిచి రచ్చగలవండి, ముందు అమ్మని చెల్లిని దగ్గర చేర్చుకోండి, ఈ అవినాష్ రెడ్డి గారిని కాస్త దూరంగా పెట్టండి, దీనివల్ల మీరు చాలా వరకు బద్నాం అయిపోయారు, వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతం మీకు చాలా ఇబ్బంది పెట్టింది, అందుకే మనం ఓడిపోయాం, కాబట్టి మీరు కొంచెం మరలా తల్లిని చెల్లిని దగ్గర తీసుకొని ఉంటే బాగుంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. సో ఆ దృక్పథంతో చూస్తే కాంగ్రెస్లో విలీనం అవ్వరు, కానీ ఇండియా కూటమిలో చేరొచ్చు. బట్ అది చాలా, ఎందుకంటే విభేదించి ఆర్గ్యూ చేసి లేదంటే ఇంకేంటో నచ్చకో బయటకు వచ్చేసిన తర్వాత కదా ఇంక అరెస్టుల పర్వం అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారంటే బికాజ్ ఆఫ్ సోనియా గాంధీ గారి గవర్నమెంట్లో వచ్చిన కేసులు ఇష్యూయే కదా. ఈడీ 38,000 కోట్లు జప్తు చేసిందన్నారు. సిబిఐ ఇంకా కొనసాగుతూనే ఉంది. అది మొన్న సుప్రీంకోర్టు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది, ఇట్లా న్యాయమూర్తులు మారిపోవడం వల్ల మేము కొలికి తీసుకురాలేకపోతున్నామని. ఇట్లాంటి ఇన్ని దీంట్లో బీజేపీతో గత 5 ఏళ్ళు బీజేపీ ఏ పథకం పెట్టినా ముందు మేమే చేస్తాం, నేను ఆంధ్రాకి ఇంప్లిమెంట్ చేస్తాను. ఈ యాక్టింగ్ ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ యాక్ట్ కూడా బీజేపీ వాళ్ళు పెట్టిన ప్రపోజల్ని, అంటే ఇది ఇంకో విధంగా తీసుకొచ్చారేమో తెలియదు, మరి వాళ్ళు ఏ ప్రపోజల్ పెట్టే తెలియదు కదా, అటువంటివి. అలాగే అభా ఉంది, ఆరోగ్యం సంబంధించి అభా స్కీమ్ ఏదో ఉంది, అది కూడా ఈయనే ఫస్ట్ ఇంప్లిమెంట్. అక్కడ కేసీఆర్ గారు ముందు విభేదించారు, గుర్తుందా? బట్ ఈయన ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. ప్రతిదీ కూడా
బీజేపీ వాళ్ళకి దగ్గర అవుదాం ఉద్దేశము, బీజేపీ వాళ్ళు సపోర్ట్ తీసుకునే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ వాళ్ళు అక్కడ డిక్లేర్ చేయడమే నేను చేస్తాను అని చేసేవారట. అందుకే బీజేపీ వాళ్ళు కూడా ఈయనేం అనలేదు, గత 5 ఏళ్ళు వీళ్ళు బాగా సపోర్ట్ చేసింది బీజేపీ అనే వార్తలు కూడా ఉన్నాయి కదా. వార్తలు అంటే వాస్తవమే కదా. ఇన్ని జరిగినా కూడా బీజేపీ ఎక్కడ స్పందించలేదు కదా. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేసినప్పుడు కూడా, అంటే అరెస్ట్ చేసే విధానం బాగాలేదు, అరెస్ట్ చేశారు ప్రూఫ్స్ ఉన్నాయి లేవో పక్కన పెట్టండి, అప్పుడు కూడా బీజేపీ ఎక్కడ ఇన్వాల్వ్ ఖండించలేదు కదా. సో అట్లాంటి బీజేపీతో మళ్ళీ వెళ్తేనే ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంది. కానీ అక్కడ ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన స్థిరంగా ఉన్నాయి. బట్ ఇక్కడ మరలా బీజేపీతో ఏదో ఒకటి సైడ్కైనా ఇబ్బంది లేకుండా, లేదంటే ఫర్దర్గా కేసుల పరంగా కానీ ఇతని అరెస్ట్ పరంగా కానీ ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే మరలా గాలి జనార్దన్ రెడ్డి గారి ద్వారా బీజేపీకి చెప్పించే ప్రయత్నం అయినా అవ్వచ్చు, లేదా బీజేపీతో కలవకపోయినా బయట ఉండైనా మిత్రుడుగానే ఉండొచ్చు. ఎందుకు, ఇంకా రాజ్యసభలో వైసీపీకి పట్టు ఉంది కాబట్టి, బీజేపీకి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో పట్టు తగ్గింది కాబట్టి మొన్న ఎలక్షన్స్లో ఇన్ని కోణాల్లో మేబీ శివకుమార్ గారు కలిసినా ఈయనకి కలిసినా అయి ఉండొచ్చు. ఇవన్నీ కాదండి, నేను అనుకోవడం ఏంటంటే, నాకు తెలిసిన మిత్రుడు చెప్పేది, ఎక్కడ ఈయన ఉంటే ఈయన ఏం ఫోన్ మాట్లాడినా ఎవరితో ఇదైనా మొత్తం ఇన్ఫర్మేషన్ కూటమికి వెళ్ళిపోతుంది, ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. మనకు ప్రభుత్వమా లేదు, బలమా లేదు, మనకు చూస్తే ఇన్ని కేసులు ఉన్నాయి, ఏం చెయ్యాలి. అలాగని వచ్చి హైదరాబాద్ వస్తే హైదరాబాద్లో కూడా వాళ్ళకి ఫేవర్గా ఉండే ప్రభుత్వం లేదు, ఇక్కడ కూడా మన ఆటలు సాగవు. ఎట్లాగా కర్ణాటకలో అయితే మన ఏం జరగవు, మనం సేఫ్గా ఉండొచ్చు అనే ఉద్దేశంలో అక్కడికి వెళ్ళి ఉంటున్నారు, అక్కడి నుంచి అన్ని మంత్రాలు జరుగుతున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. అక్కడైతే ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలియచ్చు, అక్కడైతే ఏం తెలియకపోవచ్చు అనే ఉద్దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచే చక్కెర తిప్పుతున్నాడేమో అనే ఉన్నాయి. అవకాశం రాజకీయం చేయాలి, ప్రజల్లో మనుగడలో ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి. కాబట్టి అటు డీకే శివకుమార్ గారు కలిశారని ఎక్కువ వార్తలు వస్తున్నాయి. బట్ మీరు అన్నట్టుగా గాలి జనార్దన్ రెడ్డి గారిని కలిసి, గాలి జనార్దన్ రెడ్డి గారు కూడా మీకు మంచి సంబంధాలు ఉన్నాయట, మరి తెర వెనుక సంబంధాలని అంటారు, ఎంతవరకు వాస్తవం తెలియదు. చూద్దాం. ఏది కలుసుకున్నా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే కలుస్తారు కదండి. ఈ పెద్దోళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు, ఈ కింద స్థాయి కార్యకర్తలు వీళ్ళ మధ్యలో నడిపోతారేమో. కానీ వాళ్ళు ఏది చేసినా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ కేసులను తప్పించుకోవడం కోసమే తప్ప ఇంక దేని గురించి ఉంటే చెప్పండి. ప్రజల కోసం ఆలోచించేంత నాయకులు ఎవరున్నారు? ఛాన్స్ లేదండి. నేను అనుకోవడం అయితే పలానా మంత్రితో అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, పలానా జగన్మోహన్ రెడ్డి గారితో కల్పిస్తాను అని చెప్పి తీసుకోవాలేమో. కానీ ఎట్లాగా 5 కోట్లు స్కామ్ చేశారంటే నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ అదే అంటున్నా, ఈ మంత్రులు సోకాళ్ళు అందరూ కూడా ఎవరెవరైతే నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదో స్కామ్ అని అక్కడ నెల్లూరు ల్యాండ్ కబ్జాకి సంబంధించి, కొడాల నాని గారు గుడివాడలో ల్యాండ్ కబ్జా, రోజా గారు తిరుమల టికెట్లు ఇంకేదో ఇష్యూ ఉంది ఆవిడ ఒక స్కామ్, ఇలా రకరకాలు బయటకు వస్తున్నాయి కదా. వీళ్ళందరూ నేను పాపం జాలేస్తుంది నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు సంక్షేమ పథకాలకి పెద్దపీట వేశారు కానీ అభివృద్ధికి మరొక మౌలిక సదుపాయాలు దేనికి వేయలేదు. ఒక రోడ్లు వేశారా? వేయలేదు. ఒక ఊరికి ఏదైనా మంచి పని చేశారా? చేయలేదు. ఒక మంచి ప్రాజెక్ట్ తెచ్చారా? చేయలేదు. ఒక మంచి డ్యామ్ కట్టారా? ఎలా మరి రెవెన్యూ జనరేట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఆ ఊర్లో ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ జిల్లా మంత్రి ఎవడు ఉంటాడు, ఏమయ్యా చూడండి ప్రాజెక్టులు అన్నీ ఇస్తాం, అందులో ఎంతో కొంత కమిషను, లేదంటే షేరు, లేదంటే మా వాళ్ళకి ఉద్యోగాలు, ఏవో ఆప్షన్ ఉంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఎంతసేపు నొక్కేమా డబ్బులు పడిపోయాయంటే ఎవరికి సంబంధం లేదంట. ముఖ్యమంత్రి డైరెక్ట్ ఓటరు, ప్రజలు టు ముఖ్యమంత్రి, మధ్యలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఈ ప్రోటోకాల్, నామినేటెడ్ పోస్ట్ ఇవన్నీ వేస్ట్ అయిపోయాయి.